యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అది మనందరికి కూడా ఎప్పుడోసారి వస్తూనే ఉంటుంది. మరి ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ వచ్చిన వారు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1 పాయింట్, యూటీఐ వచ్చిన పేషెంట్స్ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే యూరిన్ ఫ్లో అంత ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లాడర్‌లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం త్వరగా ఫ్లష్ ఔట్ అయ్యి యూటీఐని త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. దెర్‌ఫోర్ యూటీఐ ఉన్న పేషెంట్స్ వాటర్‌ని అట్‌లీస్ట్ ఒక రోజులో 3-4 లీటర్స్ దాకా తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ అంశం, వారి డాక్టర్ గారు సూచించిన యాంటీబయాటిక్ కోర్స్‌ని మొత్తం అన్ని రోజులు కంప్లీట్ చేసుకోవడం. అంటే మీ డాక్టర్ గారు మీకు 5 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ రాస్తే సింప్టమ్స్ తగ్గిపోయినప్పుడు కూడా కంప్లీట్‌గా 5 డేస్ ఆఫ్ కోర్స్ వాడండి. ఎందుకోసం అంటే మధ్యలోనే యాంటీబయాటిక్ మానేస్తే ఈ యూటీఐ మళ్ళీ నెక్స్ట్ 20 డేస్‌లో గానీ, 1 మంత్‌లో గానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మూడో ఇంపార్టెంట్ అంశం, యూరిన్‌ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకుండా ఉండడం. యూటీఐ వచ్చిన వారు వారి యూరిన్‌ని ఎక్కువసేపు వాళ్ళ బ్లాడర్‌లో దాచుకుంటే అంత ఎక్కువగా బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దెర్‌ఫోర్ యూటీఐ పేషెంట్స్ వీలైనంత త్వరగా వారి బ్లాడర్‌ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది.